కాబట్టి వీళ్ళ మనుషుని యొక్క జీవితం దేవుని ఎడల ఎట్లా ఉన్నది అంటే సమస్తమైనటువంటి అపవిత్రతతో నిండి మనుషుడు జీవిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుకనే ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గములో నడుచుకొనుచు లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపి ఉన్నాను. అంటే ఆయన ప్రతి మనిషిని తన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని దేవుడు పలికే ఈ మాటలో చూస్తాం. దినమంతయు నా చేతులు వారి ఎడల చాచి ఉన్నాను అని చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ దేనికి ఆయన చాపుతున్నాడు? దేవుని మాట వినకపోయినా వారి హృదయాన్ని కఠినపరుచుకొని దేవుణ్ణి కాదు ఆయన సేవించడానికి మాకేమిటి ప్రయోజనం అని దేవుణ్ణి అడుగుతున్నా సరే, దేవుడు ప్రేమించడం గల ఉన్న ఉద్దేశం ఏంటంటే మనుషుని యొక్క నిర్మాణం ఆయన స్వరూపం, ఆయన పోలికలో ఆయన ఆత్మను ఇయ్యబట్టే దేవుడు మనుషులను అంతగా ప్రేమిస్తున్నట్లుగా చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, లోకమంతటిని తన వాక్కు చేత తన మాట చేత నిర్మించిన దేవుడు నరుని చేయవలసి వచ్చేటప్పటికి వీళ్ళ కొంత ఆలోచన చేసినట్లుగా వ్రాయబడి ఉన్నది.